దిస్ ఈస్ నవీన్. మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో మనకు అర్బన్ కంపెనీలో అనేది లివింగ్ స్పేస్ అనేది క్లీనింగ్ అనేది కేటగిరీ అయితే ఒక లాంచ్ అయింది. సో దీంట్లో అయితే మనకు సోఫా, కార్పెట్, మ్యాట్రెస్, సో కర్టన్స్ ఇవైతే మనకు క్లీనింగ్ చేసే జాబ్ అయితే ఉందన్నమాట. సో దీనికి అనేది మనకు ఏ విధంగా అమౌంట్ వస్తుంది అండ్ మనకు ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దాని తర్వాత అనేది మనకు ట్రైనింగ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, సో మనకు ఇంటర్వ్యూ అండ్ ట్రైనింగ్కి ఏమైనా అమౌంట్ అనేది కట్టాలా అండ్ అదేవిధంగా మనకు ఎక్విప్మెంట్కి ఏమైనా అమౌంట్ కట్టాలని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ మనకు మంత్లీ ఎంతవరకు ఎర్నింగ్ చేయొచ్చు, అదేవిధంగా అండి ఆల్రెడీ చేస్తున్న పార్ట్నర్ తోటి కూడా నేను లైవ్లో మాట్లాడతాను కాల్ అనేది. సో అది కూడా మీకు లైవ్లో రికార్డింగ్ అవుతూ ఉంటుంది. కూడా ఎంత సంపాదిస్తున్నారని చెప్పేసి మీరు విని మీరు అర్థమైతే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు కంపెనీ నుంచి కూడా మనకు ఏమైనా గ్యారెంటీ ఉందని చెప్పేసి అండ్ ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఈ వీడియోలో. చాలామంది అయితే మనకు వాష్రూమ్ క్లీనింగ్లో అయితే చేస్తున్నారు. వాష్రూమ్ క్లీనింగ్ మాకు డైరెక్ట్ అక్కడ రాగానే ఓన్లీ వాష్రూమ్ క్లీనింగ్గా ఉంది, సో దానికి వెళ్ళాలంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి చాలామంది కూడా అడిగిన క్వశ్చన్స్ ఇది. సో ఎందుకంటే దానికి కూడా జాయిన్ అవ్వచ్చు, దీనికి కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ బయట మేము నలుగురికి మేము చెప్పలేకపోతున్నాము ఏం పని చేస్తున్నారు అంటే, సో మేము వాష్రూమ్ క్లీనింగ్ అని చెప్పేసి చెప్పలేకపోతున్నాము. అది వేరేది ఉంటే సోఫా క్లీనింగ్ ఏదైనా ఉంటే సో మేము ఈజీగా చెప్పవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అడిగిన క్వశ్చన్. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను మెయిన్గా. సో పైన డిస్ప్లే పైన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరైతే నాతో అయితే జాయిన్ అవ్వచ్చు. మీకు ఒక గైడెన్స్ లాగా నేను ఇస్తానమాట. సో అదేవిధంగా మీరు ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పాలి ఏందని కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా విధంగా వెళ్తే మీరు కంపల్సరీగా మీరు పాస్ అయితే అవుతారు. అదేవిధంగా మీకు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ నాకు కాల్ చేసి నేను సార్ట్ అవుట్ అయితే చేపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మనకి ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి డిస్ప్లే పైన నెంబర్ చేసి మీకు కాల్ చేస్తారు కాబట్టి మీకు ఇంటర్వ్యూలో ఏమేమి చెప్పాలి ఏందని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు ఇంటర్వ్యూలో మీరు చెప్పేస్తే మీరు ఆటోమేటిక్లీ పాస్ అయిపోతారు. దాని తర్వాత అనేది పాస్ అయిపోయిన తర్వాత అనేది మీకు ఒక పిఆర్ అమౌంట్ అనేది ఉంటుంది. పిఆర్ అమౌంట్ అనేది దీంట్లో ఏమేమి వస్తుంది అంటే స్కిల్ ఇండియా సర్టిఫికేట్ వస్తుంది, మన పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అదేవిధంగా 2 టీషర్ట్స్ వస్తుంది. అదేవిధంగా మీకు ట్రైనింగ్ అనేది ఒక సెక్షన్ అనేది అలైన్ అవుతుంది అనమాట. సో దానికోసం ఈ అమౌంట్ అనేది 2000 రూపీస్ అనేది కడతారు. అదేవిధంగా మీరు అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పేసి ఉంటే ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఇవి తీసుకెళ్ళాలి. సో వాళ్ళకి మీకు ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలంటే మీకు ఏదో ఒక లాంగ్వేజ్ అనేది కంపల్సరీ చదవడం వచ్చి ఉండాలి. అదేవిధంగా అయితే మీకు కంపల్సరీ స్మార్ట్ ఫోన్ ఉండాలి. అదేవిధంగా ఒక బైక్ అయితే ఉండాలన్నమాట. అండ్ మీకు ఒక లైసెన్స్ ఉంటే పర్లేదు, అండ్ లైసెన్స్ లేకపోతే లర్నింగ్ లైసెన్స్ అని మీరు అప్లై చేసుకోండి. ఒక 3 డేస్లో మీకు వచ్చేస్తుంది అనమాట. ఏమంటే ఎంత కట్టాలంటే టోటల్గా మీకు కాస్ట్ వచ్చేసరికి 18,000 ఉంటుంది అనమాట. 18,000 అనేది మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు అనేది ఇంటర్వ్యూ మీరు పాస్ అయిపోయిన తర్వాత 2000 అని పే చేస్తాం. దాని తర్వాత మాకు 5 రోజులు అనేది ట్రైనింగ్ ఉంటుంది కదా, 5 రోజులు ట్రైనింగ్ అప్పుడు అనేది మనం 7,000 అని పే చేస్తాం. టోటల్ అనేది 9,000. మిగతా 9,000 అనేది మీకు లోన్ అవుతుంది అనమాట. లేదు నేను లోన్ కట్టుకోలేదు, నేను ఫుల్ అమౌంట్ కట్టుకుంటా అంటే మీరు ఫుల్ అమౌంట్ కూడా వెళ్ళిపోవచ్చు 18,000కి. లేదు మేము మా దగ్గర అంత డబ్బు లేదా అంటే మీరు 9,000కి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ట్రైనింగ్లో ఏమేమి నేర్పిస్తారంటే మరి ఇప్పుడు వెట్ మిషన్ కానీ వ్యాక్యూమ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ కెమికల్ దేనికి యూజ్ చేయాలి, ఎంత మోతాదులో యూజ్ చేయాలి అండ్ కస్టమర్తో ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ట్రైనింగ్లో లభిస్తుంది. ట్రైనింగ్లో మీకు నేర్పిస్తారు. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే. సో ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ ఉంది అని వాళ్ళకు అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోవట్లేదు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే తీసుకుంటారు. అమౌంట్ కూడా కట్టేస్తారు, మీకు ఎక్విప్మెంట్ కూడా వచ్చేస్తుంది. మీరు ట్రైనింగ్కి అయిపోయిన తర్వాత మీరు డ్యూటీకి వెళ్తారు కదా, అప్పుడు మీకు ఏ విధంగా ఎర్నింగ్ వస్తుందంటే 3 సీటర్ సోఫా క్లీన్ దీనికి సుమారు అనేది 669 రూపీస్. దీని నుంచి అనేది మనకు 30% అంటే 25% నుంచి 30% కమిషన్ తీసేయగా మనకు రిమైనింగ్ అమౌంట్ వస్తుంది కదా, అదే అమౌంట్ అయితే మనకు వస్తుంది అన్నమాట. ఆ విధంగా మీరు ఎర్నింగ్ చేసుకుంటే సో మీకు ఎగ్జాక్ట్లీ అనేది మంత్లీ అనేది ఒక 40,000 నుంచి 50,000 60,000 వరకు ఈజీగా ఎర్నింగ్ చేస్తారు. సో అదే కాకుండా కంపెనీ నుంచి ఏమైనా గ్యారెంటీ ఉందా అని చెప్పేసి మీకు ప్రతిరోజు అనేది మీరు క్యాలెండర్ ఆన్ పెట్టుకుంటారు మంత్లీ 10 డేస్ వరకు. సో అలా ఆన్ పెట్టుకున్నప్పుడు మంత్లీ అనేది మీరు 10,000 వరకు చేసినా కానీ మిగతా రిమైనింగ్ అమౌంట్ 15,000 నుంచి 20,000 వరకు కంపెనీ అనేది యాడ్ చేసేస్తుంది. సో గ్యారెంటీ ఇస్తుంది. సో మీకు ఆర్డర్స్ రాకపోయినా కానీ ఈ అమౌంట్ అయితే మీకు డైరెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ఒక పర్సన్ని ఎంత అయితే ఎర్నింగ్ చేస్తున్నా అని చెప్పేసి అడిగి తెలుసుకుందామని. సో ఇప్పుడైతే కాల్ చేసే పర్సన్కి అయితే ఇప్పుడైతే కాల్ చేస్తున్నా పర్సన్కి. సో ఇది అతను ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఫ్రీగా ఉన్నాడా లేదా? హలో బ్రో, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా బిజీగా? వీడియో ఆల్రెడీ షూట్ చేస్తున్నా. సో మనకు ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు సోఫాలో ఉన్నారు కదా, సో దాంట్లో అనేది మీకు ఏ విధంగా ఎర్నింగ్ ఉంటుంది, సో డైలీ ఎంత ఎర్నింగ్ వస్తుంది, అంత కమిషన్ అన్ని పోగా మీకు పర్ డే అనేది ఎంత మిగులుతుంది, యావరేజ్గా అట్లా మంత్లీ చూసుకున్నా కానీ ఎంతవరకు మిగులుతుంది? అవు చెప్పాలి కొంచెం అర్జెంట్. అంటే మీకు ఇప్పుడు పర్ డే మీకు ఎంత మిగులుతుంది? అంత కమిషన్ అన్ని పోను 2000 వరకు మిగులుతుందా? ఓకే.
మీకు మ్యాక్సిమం నెలకు చూసుకున్నా కానీ ఒక 50-60 వేలు మిగులుతుందా? ఖచ్చితంగా మిగులుతుందా? ఓకే. మీరు ఇంతకుముందు వాష్రూమ్ క్లీనింగ్లో చేశారు కదా, బాత్రూమ్ క్లీనింగ్లో, అవును అది బెటర్గా ఉందా, ఇది సోఫా క్లీనింగ్ బెటర్ ఉందా? ఇది బెటర్ ఉంది, ఎందుకంటే వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది, అమౌంట్ ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే. సో యావరేజ్గా చూసుకుంటే మీకు ఆ బాత్రూమ్ క్లీనింగ్ నుంచి ఇప్పుడు ఈ సోఫా క్లీనింగే బెటర్గా ఉంటుంది అంతే. ఓకే సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే. అతను ఆల్రెడీ వర్క్లోనే ఉన్నారనమాట. సో మనమే డిస్టర్బ్ చేస్తాము, ఎందుకంటే మీకోసం అనమాట. ఎందుకంటే ఇంత ఎర్నింగ్ ఏ విధంగా మీకు కూడా క్లారిటీ కావాలి కదా అని చెప్పేసి డైరెక్ట్ ఆ పర్సన్ తోటి మాట్లాడి తీసుకుంటే మీకు క్లారిటీనే వస్తుంది. సో మనకు ఆడ ఇంటర్వ్యూలో మాత్రం కంపల్సరీ మనం చెప్తారు, అది మనకి ఎంత అయితే వాళ్ళు గ్యారెంటీ ఇస్తారో అదే అమౌంట్ చెప్తారనమాట. ఎంత మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తే ఎర్నింగ్ ఉంటే ఇంకా మనకి బాగుంటుంది కదా. సో మనకి అమౌంట్ మనం కష్టపడే దాని గురించి మనకి ఎర్నింగ్ అది వస్తుంది. అతను ఆల్రెడీ 1 year నుంచి అయితే వాష్రూమ్ క్లీనింగ్లో చేశాడు. సో దాని తర్వాత నుంచి అయితే ఒక 2 months అయిపోయింది అతను ఇప్పుడు ఈ సోఫా క్లీనింగ్లో చేయబట్టి 2 months నుంచి అయితే చేస్తున్నాడు. తను బెటర్గా వస్తే వస్తున్నాడు. పర్ డే అనేది 2000, నాట్ ఏ జోక్ అమౌంట్. సో అలా అయితే ఎర్నింగ్ అయితే ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే పైన నెంబర్ కనిపిస్తుంది కదా, సో నాతో అయితే జాయిన్ అవ్వండి. సో అతను కూడా ఫస్ట్లో మనకు వాష్రూమ్ క్లీనింగ్ చేశాడు, దాని తర్వాత అనేది సో దీంట్లో అయితే వచ్చిందన్నమాట. సో అతను కూడా జాయిన్ చేసింది మనమే అనమాట. ఎవరైనా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే పైన డిస్ప్లే పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ ద్వారా అయితే నాకు కాంటాక్ట్ అవ్వండి. మిగతా డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కేటగిరీ అనేది ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. విజయవాడ కానీ వైజాగ్ నుంచి కానీ మనకు కాల్స్ అయితే వస్తాయి. అక్కడ ఎవరైనా ఉంటే మాత్రం అక్కడైతే ప్రస్తుతానికి అయితే లేదు, అక్కడ ఓన్లీ వాష్రూమ్ క్లీనింగే ఉందన్నమాట. సో